పేరు మామిడి సోమయ్య. నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇలా హన్మకొండ జిల్లాకు చెందిన మా సంఘం మా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ మీద ఐనవోలు పోలీసులు ఈ మధ్య ఒక ఫాల్స్ కేసు నమోదు చేశారు. ఆ విషయంలో ఈరోజు మేము ఈ వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. మా యూనియన్ స్టేట్ ఉపాధ్యక్షులు అట్లాగే ఇంకో ఉపాధ్యక్షులు మా కమిటీ వాళ్ళు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఇలా ఒక సీనియర్ జర్నలిస్టు చాలా ఏళ్ళ నుంచి వివిధ పత్రికల్లో పనిచేసి ఒక నీతి నిజాయితీతో పనిచేస్తున్న మా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడైన రాజేందర్ మీద ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి లేకుండా పోలీసులు, తర్వాత ఒక యూట్యూబర్ ప్లస్ ఇతరులు కొంతమంది కుట్ర పన్ని వాళ్ళ మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. అదంతా ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా ప్లే చేయడం జరిగింది. అతని మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ క్రియేట్ చేసినవన్నీ కూడా పబ్లిక్లో తీసుకొచ్చి చాలా హీనంగా అవమానపరిచాడు. అది అలాంటిది సహించరానిది. ఎందుకంటే ఒక జర్నలిజంలో పత్రికా రంగంలో కానీ మీడియా రంగంలో ఉన్న వ్యక్తులు, జర్నలిస్టులు ఇట్లా ఒక జర్నలిస్ట్ మీద వలపన్ని కుట్ర పన్ని ఎరబెట్టి, అంటే ఒక ఎంఆర్ఓ కేసులో ఎంఆర్ఓ మీద రాసిన వార్తల విషయంలో డబ్బులు ఇస్తామని చెప్పేసి అతనికి ఎరబెట్టి, ఇంకో రిపోర్టర్కి ఎరబెట్టి ట్రాప్ చేసి అట్లా స్టింగ్ ఆపరేషన్ ద్వారా చేయడం అనేది చాలా తప్పు. ఇది జర్నలిజానికి కలంకం. ఇది జర్నలిజంలో ఇలాంటిది మనకు రావడం అనేది చాలా అన్యాయం. ఇది సహించరానిది. కాబట్టి ఇవాళ రాజేందర్ మీద అసలు రాజేందర్కి సంబంధం లేని విషయము. అతను ఒక పేపర్ నడిపిస్తున్నాడు, చాలా మంచి వార్తలు రాయడము, పబ్లిక్కి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే అక్రమాలు, అవినీతి అక్రమాలు, అధికారుల అక్రమాలను కూడా బయటికి తీసుకొచ్చి ఇలా పబ్లిక్ పెడుతున్న విషయం అందరికీ చాలామంది తెలుసు. అతని గురించి రాజేందర్ గురించి చాలామంది తెలుసు, మాకు కూడా తెలుసు. ఒకవేళ రాజేందరే తప్పు చేసినట్లయితే, ఇలాంటి దానికి పాల్పడినట్లయితే యూనియన్ పరంగా మేము కూడా ఒప్పుకోము, సహించరాందే. కానీ మేము ఎంక్వైరీ చేసినంత వరకు అయితే అతను దాంట్లో లేని విషయాన్ని, లేని అతన్ని కూడా ఇరికించి కేసు పెట్టి ఇలా జైలుకు పంపించారు. ఇది పోలీసులు కూడా గుడ్డిగా నమ్మి ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ తోటి అతన్ని ట్రాప్ చేస్తే పోలీసులు కూడా ఇమ్మీడియట్లీ వెంటనే కేసు నమోదు చేయడం, జైలుకు పంపించడం జరిగింది. జర్నలిస్టుల మీద ఈ మధ్య మంచి వార్తలు, అంటే అవినీతి అక్రమాలను బయటకు తీసి జర్నలిస్టులను బెదిరించి వాళ్ళు అణిచివేయడానికి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది. మేము చాలా చోట్ల ఇట్లాంటివి చెప్తున్నాం. మా జర్నలిస్టులకు కూడా ఒకటే చెప్పినాం మేము చాలాసార్లు, చాలా జిల్లాలో మీటింగ్ అయినప్పుడు. ఎందుకంటే అక్రమంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద వార్తలు రాయండి, కానీ మనం అక్రమాలకు పాల్పడొద్దని చెప్పి మేము కూడా చెప్తున్నాము. అలాంటి టైంలో ఒకవేళ అక్రమంగా పాల్పడినట్టు ఏమైనా తేలితే అది సంఘం దృష్టికి తీసుకురావచ్చు, ఎంఆర్ఓ కానీ ఎవరైనా సరే అధికారులు మా దృష్టికి తీసుకురావచ్చు, యూనియన్ దృష్టికి తీసుకురావచ్చు. కానీ ఇట్లా తప్పుడు కేసులు పెట్టి ప్రజల్లో బదనాం చేసి తర్వాత హింసించడం, దౌర్జన్యం చేయడం అనేది సరైనది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ విషయాన్ని మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులకు ఈ మధ్య రక్షణ లేకుండా అయిపోయింది. ఈ జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలి, జర్నలిస్టులకు న్యాయం జరగాలి అని మేము కోరుతుంటే, ఇంకోవైపు అక్రమ కేసులు పెట్టి పోలీసులు, రాజకీయ నాయకులు కుట్ర పన్ని ఈ మధ్య జర్నలిస్టుల మీదనే పగ పెంచుకొని ప్రత్యక్షంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కేసులు చేసుకోవడం జరుగుతుంది. ఇది జర్నలిజం వృత్తికే కలంకం. ఇలాంటిది జర్నలిజంలోకి రావడం అనారోగ్యకరమైన విషయం. కాబట్టి దీని పట్ల జర్నలిస్టులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతుంది. రాజేందర్ పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి. అలాగే ఎట్లాగో అతనికి రిమాండ్ చేశారు, వాళ్ళకి కోర్టులో నడుస్తున్న కేసు, కానీ పోలీసులు దీన్ని పరిశీలించి వారి మీద కేసు కాకుండా, ఇంకా బలమైన కేసు కాకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం. ఈ విషయంలో మేము వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా కలవాలనుకున్నాం. అట్లాగే హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా కలిసి ఒక వినతి పత్రం ఇస్తాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి మేము
ప్రభుత్వాన్ని తర్వాత పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాం. అవసరమైతే రేపు డీజీపీ రాష్ట్ర డీజీపీని కూడా కలిసి ఈ విషయంలో ఇలాంటి ఇదివరకు గతంలో కూడా కొన్ని జరిగాయి, ఇక జరగకుండా చూడాలని చెప్పేసి మేము డీజీపీ కూడా కలవబోతున్నామని తెలియజేస్తున్నాం. ఏదైతే 3వ తారీఖు నాడు ఆదివారం రోజున తలపెట్టినామో బంజారా వనభోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ట్రై సిటీస్లో ఉన్నటువంటి బంజారా ఆత్మీయ సోదరులందరికీ కూడా ఉద్యోగ వర్గాలకు, ఇటు విద్యార్థి వర్గాలకు, ప్రజలకు, ఇక్కడ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అందరం మన సమస్యను తెలుసుకోవడం కలిసి ఒక్కడ కలవాలి, ఈ జాతిని యూనిటీగా చేయాలనే ఆలోచనతో మేము ఇవాళ గోర్ బంజారా సంఘం తరపున అందరం సమన్వయకర్తలుగా బాధ్యులుగా ఉండి మరి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాం. కాబట్టి తదుపరి జరిగేటటువంటి తీజ్ ఉత్సవాలను కూడా ఈ శ్రావణ మాసంలో మనం నిర్వహిస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సిటీలో ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అందరూ కూడా స్వతహాగా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని గ్వార్భాయ్ అనేది అంటే లంబాడి ప్రజలు అనేది వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనల్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారే తప్ప రాజకీయాలను రాజ్యాధికార దిశగా మనం కూడా ఉండాలంటే మన ఐక్యతను చాటే విధంగా సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా తెలియజేయడం కోసం ఏదైతే కార్యక్రమం మనం తీసుకున్నామో ఆ కార్యక్రమాన్ని మీరందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసే విధంగా మీరు ముందుంటారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఆగస్టు 3వ తేదీన రాంపూర్లోని మామిడి తోటలో జరిగే బంజారాల వనభోజన కార్యక్రమాన్ని, బంజారాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉండేటువంటి గోర్ బంజారా లంబాడి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన పండుగలను, మన సంస్కృతిని, సాంప్రదాయాలను రక్షించే విధంగా శీతలా భవాని పండుగను, తీజ్ పండుగను రక్షించే విధంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని ఈ దేశంలో ఉండేటువంటి 15 కోట్ల మంది జనాభాతో జాతీయ పండుగగా గుర్తించే విధంగా ఈ నెల బంజారా ఏకీకరణ కార్యక్రమంలో భాగంగా 3వ తేదీన బంజారాల ఆత్మీయ సమ్మేళన వనభోజన కార్యక్రమాన్ని రాంపూర్లోని మామిడి తోటలో మేము వనభోజన కమిటీ నిర్వాహకులుగా నిర్వహిస్తున్నాం. కావున ఈ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉండేటువంటి బంజారా లంబాడి సోదరులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ వస్తే ఈ కార్యక్రమం మరింతగా విజయవంతం అవుతుంది. మరింతగా మనకు ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఈ ప్రపంచ విశ్వవ్యాప్తం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పి మా ఈ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.